హాయ్ హలో ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ తేజు కిచెన్ అండ్ బ్లాగ్స్. ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్టే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. సో ఈరోజు వచ్చేసి ఒక స్పెషల్ వ్లాగ్ ఉంది, అది కూడా చాలా స్పెషల్. ఆ స్పెషల్ ఏంటంటే కర్ణాటకలో ఉన్న ఒక దర్గా దగ్గరికి వెళ్తున్నాము. ఇది వచ్చేసి కర్ణాటకలో ఉంది. సో ఆ దర్గా దగ్గరికి ఎలా వెళ్ళాము అనేది ఈ ట్రావెల్లో చూపించబోతున్నాను. సో వెళ్ళే ముందు చాలా బ్యూటిఫుల్ సీనరీస్ ఉన్నాయి ఇక్కడ, చాలా చాలా బాగున్నాయి. ఒకసారి మీరు కూడా వెళ్ళినట్టయితే నాకు కామెంట్స్లో చెప్పండి ఎవరెవరు వెళ్ళారో. సో వెళ్ళని వాళ్ళు ఈ వీడియో చూసి ఎంజాయ్ చేయండి, చాలా చాలా బాగున్నాయి అక్కడ. సో చాలా అక్కడ కర్ణాటకలో ఫేమస్ దర్గా ఇది. సో చుట్టుపక్కల అక్కడ అంతా వాళ్ళందరూ అక్కడ చాలా నమ్ముతారు ఇక్కడ దర్గా దగ్గర రావాలి చేయాలి అనేది. సో మేము కూడా ఒకసారి వెళ్ళొద్దాం అనేసి వెళ్ళాము, చాలా బాగున్నాయి. సో నేను చిన్నప్పుడు వెళ్ళాను చాలాసార్లు. సో రీసెంట్గా అయితే ఇప్పుడు వెళ్ళాను అనమాట, చాలా రోజుల తర్వాత వెళ్ళాను. చాలా చాలా బాగున్నాయి. చూడండి రోడ్ సీనరీ మాత్రం చాలా సూపర్గా అనిపించింది నాకైతే, చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా వెళ్ళండి. సో ఆల్మోస్ట్ ఈ దర్గా దగ్గరకు వచ్చేసాం మేము. సో వెళ్ళిన వెంటనే ఎంట్రన్స్లోనే వాటర్ ఉంటుంది. మొత్తం ఈ దర్గాలో ఈ వాటరే ఫేమస్, చాలా ఫేమస్ ఈ వాటర్. సో దీనికి చాలా నమ్ముతారు కూడా ఈ వాటర్ని. సో మీకు ఈ దర్గా పేరేంటో చెప్పలేదు కదా, గొడవాడి దర్గా అంటారనమాట. ఇక్కడ చాలా ఫేమస్, ఈ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు చాలా వస్తుంటారు. మన తెలంగాణ సైడ్ అయినా ఇంకా ఇక్కడ మహారాష్ట్ర అక్కడక్కడ కర్ణాటక అన్ని సైడ్లలో నుంచి వస్తుంటారనమాట, చాలా ఫేమస్. సో వెళ్ళే ముందు ఎంట్రన్స్లో ఇలా చిన్న చిన్న షాప్స్ ఉన్నాయి, చాలా పబ్లిక్ ఉంటారు కానీ సిచ్యువేషన్ కారణంగా పబ్లిక్ తక్కువగా ఉన్నారు. సో చాలా బాగుంది. ఇక్కడ వెళ్ళే ముందు ఎంట్రన్స్లోనే ఇలా షాప్స్ ఉన్నాయన్నమాట రెండు వైపులా. సో వెళ్ళేటప్పుడు ఇది ఎంట్రన్స్. ఈ దర్గా వచ్చేసి చాలా చాలా సంవత్సరాల క్రితంది, నాకు కూడా తెలియదు ఇది ఇంచుమించు ఎన్ని సంవత్సరాలు. సో ఈ దర్గా పైన భాగానికి ఆడవాళ్ళని వెళ్ళనివ్వరనమాట. సో మగపిల్లలు మాత్రమే వెళ్ళాలి, బాయ్స్ మాత్రమే వెళ్ళాలి, గర్ల్స్ని పైకి వెళ్ళనివ్వరు. అక్కడ దర్గా పైకి లోపలంతా తిరగొచ్చు, కాకపోతే ఆ పైన ఉన్న స్టెప్ లాగా ఉన్న దానిపైకి మాత్రం వెళ్ళనివ్వరు. సో చూడండి చాలా బాగుంది. పబ్లిక్ మాత్రం చాలా చాలా ఉంటారండి. నేను చిన్నప్పుడు చూసినప్పుడు అయితే చాలా ఉండేవాళ్ళు, ఇప్పుడు తక్కువ ఉన్నారు ఈరోజు మాత్రం. సో
ఇక్కడ చాలా పెళ్ళిళ్ళు కానీ ఫంక్షన్స్ కానీ పుట్టెంటుకలు ఉంటాయి కదా, అవి కానీ ఇట్లా తీస్తుంటారు. చాలా ఫేమస్. సో ఇక్కడ షాప్స్ వచ్చి గాజుల షాప్స్ చాలా ఫేమస్. 3 కలర్స్ గాజులు పెట్టుకోవాలని ఇక్కడ అందరూ పాటిస్తారనమాట. చాలా చాలా బాగున్నాయి. గ్రీన్, ఎల్లో, రెడ్ కలర్లో గాజులు. సో నేనైతే తీసేసుకున్నాను. చాలా చాలా బ్యూటిఫుల్గా కూడా ఉన్నాయి. గాజుల షాప్లో అవే సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ అయిపోయినాయి అనమాట. చాలా బాగున్నాయి. సో ఆ షాప్లో చాలా బాగా అనిపిస్తున్నాయి కూడా గాజులు. సో చూడండి. సో లోపలికి దర్గా లోపలికి వెళ్ళొచ్చిన తర్వాత ఇలా వాటర్ ముందు కట్టలాగా ఉంది, దానిపైన కూర్చొని చల్లగా ఎంత బాగా ఎంజాయ్ చేసామో మేమైతే. చాలా చాలా బాగా అనిపించింది. ముందు వాటర్, కిందే పైన చూడండి, కింద ఎంత బాగా వాటర్ ఉన్నాయో, పైన కూర్చొని సూపర్గా ఎంజాయ్ చేసాం మేమైతే. చాలా చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా వెళ్ళినట్టయితే నాకు కామెంట్స్లో చెప్పండి. సో చాలా చాలా బాగుంది. ఎవరైనా నా కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేయండి.